దివ్యవాణి టీవీ ప్రేక్షకులందరికీ శుభోదయం. యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రియులారా, మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. గడిచిన దినమంతా కాచి కాపాడిన దేవునికి మనసారా వందనాలు తెలియచేద్దాం. ప్రియులారా, నమ్మదగిన దేవుడు, విశ్వసనీయుడు, మనందరినీ ఈ ఉదయకాలంలో సజీవుల లెక్కలో ఉంచిన దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు. మనము ప్రభువుని ఎంతగా నమ్ముతున్నామో అంతకంటే ఎక్కువగా మనల్ని ప్రేమిస్తున్న ఆ ప్రియ పరలోకపు తండ్రి ఈ ఉదయకాలంలో మనందరిపై నూతన కృపా వర్షాన్ని కుమ్మరించి ఉన్నారు. ఆ ప్రభువులో ఈరోజంతా ఆనందంగా జీవించుదాం. నా ప్రియ సహోదర సహోదరి, మనం జీవిస్తున్న ఈ సంఘంలో, సమాజంలో, కుటుంబంలో చూడండి, మనము ఎక్కువగా మాట్లాడాలని ఆశపడుతూ ఉంటాం. మనం మాట్లాడుతున్నప్పుడు వేరే వాళ్ళు కూడా మాట్లాడాలని వాళ్ళు కూడా ఆశపడుతూ ఉంటారు. కానీ అందరూ మాట్లాడే వాళ్ళైతే ఇక వినేవాళ్ళు ఎవరుంటారు? కానీ మాట్లాడడం వల్ల ఎక్కువ ఉపయోగం ఉందా, వినడం వల్ల ఎక్కువ ఉపయోగం ఉందా అంటే, కొన్నిసార్లు మనం మాట్లాడాలి, కొన్నిసార్లు మనం వినాలి కూడా. ప్రతిసారి మనమే మాట్లాడినప్పుడు దాన్ని వినేవాళ్ళు లేకపోతే మనం ఎవరితో మాట్లాడుతున్నాం, ఎందుకు మాట్లాడుతున్నాం? దాన్ని వినేవాళ్ళు లేనప్పుడు దానివల్ల ఫలితం ఏమీ ఉండదు కదా ప్రియులారా. కాబట్టి ప్రతిసారి మనమే మాట్లాడడం కాదు, కానీ మన పరిస్థితిని బట్టి మనతో ఎవరైనా మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారు, ఎందుకు చెప్తున్నారు, దాని నుంచి ఏదైనా స్వీకరించగలనా అనే వినే స్వభావం కూడా మనం కలిగి ఉండాలి. ప్రియులారా చూడండి, మార్కు సువార్త 4వ అధ్యాయము 20వ వచనంలో, వాక్యమును ఎవరెవరైతే వింటారో, ప్రియులారా మొట్టమొదటిది వాక్యమును వినగలగాలి. మనం వాక్యంనే వినకపోతే దాన్ని ఎలా అంగీకరిస్తామో, వాక్యంనే వినకపోతే అంగీకరించకపోతే దాన్ని ఎలా ఆచరిస్తాము? వాక్యంనే వినకపోతే, అంగీకరించకపోతే, దాన్ని ఆచరించకపోతే దాని ఫలితాన్ని మనం ఎలా ఈ లోకంలో పొందగలుగుతాము? మన జీవితము 30 60 100 ఫలించాలంటే మొట్టమొదటి మెట్టు వాక్యాన్ని వినాలి. ప్రియులారా, మనమందరం కూడా వాక్యాన్ని వింటాము, కానీ ఎంతవరకు మనం విన్న వాక్యం యొక్క ఆ సారాంశాన్ని మన హృదయంలో పదిలపరుచుకుంటున్నామో, మరలా దాన్ని నెమరు వేయగలిగినప్పుడు మాత్రమే. ఏది మనం నెమరు వేయగలము? ఏ వాక్యాన్నైతే, ఎవరు చెప్పిన దాన్నైతే మనం అంగీకరించిన దాన్ని మాత్రమే మరలా నెమరు వేసుకుంటాము. అంగీకరించిన దాన్ని ప్రియులారా చూడండి, యాకోబు రాసిన లేఖ 1వ అధ్యాయంలో మనం చదువుతున్నాము, కేవలము వాక్యం వినుటయేనని ఆత్మవంచన చేసుకొనకుడు, దాన్ని ఆచరించుట ద్వారా మాత్రమే దాని యొక్క ఫలసాయాన్ని మనం పొందగలము. అవును ప్రియులారా, మరి ప్రతిరోజు నేను వాక్యాన్ని చదువుతున్నాము అని చెప్పేవాళ్ళు ఎంతోమంది మనం ఉంటాం, వాక్యాన్ని ధ్యానిస్తున్నాము అని చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. కానీ చూడండి, యేసు ప్రభు తన శిష్యులను ఎన్నుకున్నప్పుడు 2 కార్యాల కొరకు తన శిష్యులను ఎన్నుకున్నారంట. మొట్టమొదటిది వారు తనతో ఉండుటకు, రెండవది వాళ్ళు సువార్త పని చేయుటకు. మొట్టమొదటి కార్యం వాళ్ళు చెయ్యనట్లయితే రెండో కార్యం వాళ్ళు చెయ్యలేరు ప్రియులారా. యేసు ప్రభు తన శిష్యులు తనతో ఉండాలని ఆశపడ్డాడు. ఎందుకు? పరలోకంలో ఉన్న తండ్రి ప్రేమను వారికి చూపించాలని. పరలోకంలో ఉన్న తండ్రి ఈ లోకంలో మనం ఏమి చేయాలని, ఎలా జీవించాలని తన జీవితం ద్వారా తన శిష్యులకు నేర్పించడానికి వారు తనతో ఉండాలని ప్రభు కోరుకున్నాడు. తను మాట్లాడే మాటలు, తన జీవిత విధానము, తన ఇతరులను క్షమించే విధానము, పరలోకపు తండ్రి కొరకు, మహిమ కొరకు తను చేసే అద్భుతాలు, విశ్వాసపు జీవితము, ఇవన్నీ తనతో ఉండి తన శిష్యులు నేర్చుకోవాలని యేసుప్రభు తన శిష్యులని ఆశపడ్డాడు. ఏమేమైతే తనతో ఉన్నప్పుడు వాళ్ళు నేర్చుకున్నారో, ఏ అభిషేకాన్ని అయితే వాళ్ళు పొందారో,
దాని ప్రకారము వాళ్ళు లోకమంతటా వెళ్ళి సువార్తను బోధించి యేసు ప్రభు నామములో అద్భుతాలు చేయాలని కూడా ఈ 2 క్రియల కొరకు ప్రభు వాళ్ళని ఎన్నుకున్నారు. ప్రియులారా, ఒక తండ్రి కొడుకుల సంభాషణ ఇలా జరుగుతూ ఉంటే నేను విన్నాను ప్రియులారా. వాళ్ళు చాలా పేదవాళ్ళు. ఇల్లు కట్టుకునే ఆ పని దగ్గర ఆ తండ్రి పనిచేస్తూ ఉన్నాడు. అప్పుడే స్కూల్ నుంచి ఆ చిన్న బాబు వాళ్ళ తండ్రి దగ్గరికి వచ్చాడు. వాడు అప్పుడప్పుడే రాస్తున్నాడు కాబట్టి తన తండ్రి బాగా చదువుకున్నవాడు అనుకున్నాడేమో తన యొక్క ప్రశ్నలన్నిటిని కూడా తండ్రితో చెప్పించుకొని తన యొక్క అన్ని సందేహాలను నివృత్తి చేసుకోవాలని అనుకున్నాడు. తన యొక్క పలక బల్పం తీసుకొని వచ్చి తండ్రి దగ్గరికి వచ్చి కూర్చొని తన యొక్క ప్రశ్నను అడుగుతున్నాడు. నాన్న, ఆ అంటార్కిటికా సముద్రము ఎక్కడ ఉంది అంటే అంత గొప్పగా తండ్రి చదువుకోలేదు కాబట్టి, చూడు బాబు, నేను బాగా చదువుకున్న వాడిని కాదు, ఏదో చదవడము, రాయడము, లెక్క పెట్టడము అంతే నాకు తెలుసు. ఎన్ని సముద్రాలు ఉన్నాయో, అవి ఎక్కడెక్కడ ఉన్నాయో వాటి పేర్లు అంత జ్ఞానము నాకు లేదు అని అప్పటికైతే ఆ బాబుని నెమ్మది చేయగలిగాడంట. ఓ, మా నాన్నకి లెక్క పెట్టడం కూడా వచ్చా? అయితే లెక్కలకి సంబంధించింది కూడా మా నాన్నని నేను అడగవచ్చు, మా టీచర్ అడిగారు కదా అని లెక్కలకు సంబంధించిన ఒక ప్రశ్నను వాళ్ళ నాన్నని అడగాలనుకున్నాడంట. ప్రియులారా, ఆ ప్రశ్న ఏంటంటే, ఒక సగంలో నుంచి ఇంకొక సగాన్ని తీసివేస్తే ఎంత ఫలితం ఉంటుంది అక్కడ అని. ఆ తండ్రి, అయ్యో నాకు లెక్కలు వచ్చు అని చెప్పాను, కానీ ఈ బాబు ఇలా అడుగుతున్నాడు, వీళ్ళు ఎలా నేను వదిలించుకోవాలి? చూడు, నేను ఎక్కువ చదువుకోలేదని చెప్పాను, ఒక సగంలో నుంచి ఇంకో సగంలో పోవడం ఏమన్నా ఉంటుందా? అసలు సగం ఏమన్నా ఉంటుందా అని ఆ బాబుని గదిమిచ్చి అప్పటికైతే వాడిని నెమ్మదిపరిచాడంట. మా నాన్న ఇలా చెప్పినా కూడా నాకు దీనికి కూడా సమాధానం చెప్పలేదు. ఇక ఏ ప్రశ్న అడిగితే మా నాన్న సమాధానం చెప్పగలడు? ఏబిసిడీలు వచ్చా అని మా నాన్నకి ఇంగ్లీష్ వచ్చా అని అడిగితే ఏమనుకుంటాడో ఏమో, దానికి కూడా నన్ను కోపడతాడేమో అని ప్రశ్న అడగాల వద్దా అని ఆ బాబు తండ్రి వైపు భయంగా చూస్తున్నప్పుడు ఆ తండ్రి చెప్పిన మాట ఏంటంటే, నువ్వు ప్రశ్నలు అడుగు, కానీ ఎవరిని అడగాలి? నీకంటే ఎక్కువ జ్ఞానం కలిగిన వాడిని అడగాలి. నీ యొక్క సందేహాలను తీర్చేవాడిని అడగాలి. ఎవరి దగ్గరైతే నీకు కావలసిన సమాధానం నువ్వు పొందగలుగుతావో వారిని నువ్వు అడగాలి. ప్రశ్నలు అడగడం మాత్రము నువ్వు ఎప్పుడు ఆగిపోవద్దు. ఎప్పుడైతే ప్రశ్నలు అడగడం ఆపివేస్తావో, నీకు జ్ఞానం ఇచ్చేవాళ్ళు వాళ్ళు చెప్పేది వినడం నీవు ఆపివేస్తావో, అప్పుడే నీ జీవితంలో ముందుకు సాగలేవు. నేనైతే నీ ప్రశ్నలకి జవాబులు చెప్పే అంత ఎక్కువ చదువుకోలేదు, కానీ ఒక ట్యూషన్ టీచర్ దగ్గర పెట్టయితే నేను బాగా చదివిస్తానని చెప్పినప్పుడు ప్రియులారా, అది విన్నప్పుడు నాకు చాలా సంతోషం కలిగింది. ఆ తండ్రి చూడండి, తను ఎక్కువ చదువుకోలేకపోయేవాడు, కానీ తనకంటే కుమారుడు ఉన్నత స్థితిలో ఉండాలని కోరుకుంటున్నాడు కాబట్టి తను ఇంకా ఎక్కువ పనిచేసి మంచి ట్యూషన్ ఏర్పాటు చేయాలని అది విన్నప్పుడు నా వల్లే మీరందరూ కూడా సంతోషిస్తారని నేను అనుకుంటున్నాను. ప్రియులారా చూడండి, మరి ఈ లోకపు తండ్రిని తన యొక్క కుమారుడు తనకంటే ఉన్నత స్థితిలో ఉండాలని కోరుకుంటున్నట్లయితే, మరి మన పరలోకపు తండ్రి మన కొరకు ఈ లోకంలో జన్మించి జీవించిన యేసు ప్రభుల వారు, వాళ్ళు చెప్పిన సత్యాలను మనం ఇంకా ఎంత ఎక్కువగా వినాలని వారు ప్రతిరోజు మనల్ని ఎప్పుడెప్పుడు మనం సమయాన్ని కేటాయించి బైబిల్ గ్రంథాన్ని చదువుతామా, అందులో ఉన్న సత్యాలను మనం నేర్చుకోవడానికి ప్రయత్నిస్తామని వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు కదా. అవును ప్రియులారా, కానీ చాలాసార్లు మనం ఎలాంటి చెవులను మనం కలిగి ఉంటామంటే, కొన్నిసార్లు ఈ లోకంలో తిమోతికి రాసిన 2వ లేఖ 4వ అధ్యాయము 2వ వచనం నుంచి మనం చదివినప్పుడు మనకు ఏది ఇష్టమో అలాంటి విషయాలను మాట్లాడే వాళ్ళని మాత్రమే మనం వింటామంట. కొంతమంది సత్యం నేర్పిస్తూ ఉన్నప్పుడు ఆ సత్యము అసత్యంలో ఉన్న మన హృదయానికి తాకి మనల్ని బాధ పెడుతున్నప్పుడు అలాంటి విషయాలను వినడానికి మనము ముందుకు వెళ్ళమంట. కానీ దూరద చెవులు కలిగిన వాళ్ళము కాబట్టి, మనం అసత్యమే కోరుకుంటున్నాం కాబట్టి కొన్నిసార్లు అసత్యం చెప్పే వాళ్ళ మాటలను వినడానికి మనం సమయాన్ని కేటాయిస్తాము. దానివల్ల అలాంటి వినడం వల్ల మన జీవితంలో ఏ మార్పు లేదు. ప్రియులారా, యేసు ప్రభువు ఈ లోకంలో జీవించినప్పుడు ఎన్నెన్నో గొప్ప ప్రసంగాలను ప్రభు చేశారు.
అన్ని ప్రసంగాలు ఎంతోమంది విన్నారు. ప్రియులారా, అన్ని ప్రసంగాలు విన్న తర్వాత నేను ఎవరినని ప్రజలు అనుకుంటున్నారు, నా గొప్ప ప్రసంగాలన్నీ విన్నారు కదా అని తన యొక్క శిష్యులను అడిగినప్పుడు ప్రజలు నా గురించి ఏమనుకుంటున్నారు అన్నప్పుడు చూడండి, రకరకాలుగా ప్రభు గురించి ప్రజలు అనుకున్న మాటల్ని శిష్యులు చెప్తున్నారు. మీరు ఇర్మియా ప్రవక్త అయ్యుండొచ్చు, మీరు ఏలియా ప్రవక్త అయ్యుండొచ్చు, లేదా మీరు స్నాపకుడు యోహాను అయ్యుండొచ్చు, లేదా ప్రవక్తల్లో ఒకరు మీరు అయ్యుండొచ్చు అని. ఎందుకంటే అప్పటి వరకు ప్రవక్తల ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు కాబట్టి ఆ ప్రవక్తల్లో ఒకరు మీరు కావచ్చు అని ప్రజలు అనుకుంటున్నారని ప్రజల మాటగా శిష్యులు చెప్పినప్పుడు, మరి మీరు నాతోనే ఉన్నారు, నన్ను చూస్తూ ఉన్నారు, నేను చెప్పే ప్రతి ప్రసంగాన్ని ప్రతిరోజు మీరు వింటున్నారు, మరి మీరు నా గురించి ఏమనుకుంటున్నారు, నేను చెప్పే ప్రసంగాల గురించి ఏమనుకుంటున్నారంటే చూడండి, అప్పటి వరకు ఆ ప్రభుతో ఉన్నవారు కానీ ప్రభుని గురించి ఇంకా వాళ్ళు పూర్తిగా తెలుసుకోలేదు కాబట్టి మిగతా శిష్యులు ఏం మాట్లాడలేకపోయారు. కానీ తండ్రి ద్వారా ప్రేరేపణ పొందిన పేతురు భక్తుడు మాత్రము మీరు సజీవుడగు దేవుని నిజమైన కుమారుడు అని. ప్రియులారా చూడండి, ఎన్నో మాటల్ని మనము ఈ లోకంలో వినొచ్చు, ఎంతోమంది మాటల్ని వాళ్ళు సత్యాన్ని బోధిస్తున్నది కూడా మనం వినొచ్చు. కానీ పరిశుద్ధాత్మ సహకారం లేకపోతే మనం విన్న సత్యాన్ని మన హృదయము గ్రహించలేకపోతుంది. అందుకనే యోహాను సువార్త 14, 15, 16లో యేసుప్రభు చెప్పారు, నేను మీకు బోధిస్తున్నది అంతా కూడా మీకు తిరిగి జ్ఞాపకం చేయడానికి నేను మిమ్మల్ని ఈ లోకంలో ఒంటరిగా వదిలిపెట్టడం లేదు. పరలోకపు తండ్రి దగ్గర నుంచి నేను తండ్రి దగ్గరికి వెళ్ళిన తర్వాత మీకు పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించబడును. నేను మీకు చెప్పిన వాటన్నిటిని కూడా ఆయన మీకు గుర్తు చేసి తిరిగి మిమ్మల్ని సత్యంలో మిమ్మల్ని స్థిరపరచును అని చెప్పారు. అవును ప్రియులారా, వాక్యము సత్యమైనదని ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనకు కృప చూపినదే తప్ప వినే వాటిలో నుంచి సత్యాన్ని మనం గ్రహించలేము. ప్రియులారా, దాన్ని ఆచరించడం ద్వారా నూరంతలుగా ఫలసాయాన్ని పొందే అందరిలో ఈరోజు మనం ఉండాలని ప్రార్థించుకుందాం. నాతో కలిసి ప్రార్థించండి. పరిశుద్ధమైన దేవానికి స్తోత్రములు తండ్రి. యేసుప్రభు ఈ లోకంలో నాయన వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు ఎంతోమంది ప్రభు యొక్క ప్రసంగాలను విన్నారు. కానీ కొన్నిసార్లు ప్రభు చెప్పే సత్యాలు వాళ్ళ హృదయానికి కటువుగా అనిపించినప్పుడు నేనే జీవాహారాన్ని, నా యందు తప్ప మీరు ఎవ్వరు కూడా రక్షణ పొందలేరు, నిత్య జీవాన్ని పొందలేరు, నన్ను స్వీకరించిన వ్యక్తి నా శరీర రక్తములను స్వీకరించాలి అని యోహాను సువార్త 6వ అధ్యాయంలో చెప్పినప్పుడు ప్రవ్వా, దాన్ని భౌతికంగా చూసిన వాళ్ళు, నాయన సత్యాన్ని సత్యంగా గ్రహించలేని వారు ప్రభుని వదిలి వెళ్ళిపోయి వాళ్ళు నశించిపోయారు. కానీ ఆ సత్యము అర్థమయ్యే వరకు ప్రభు యొక్క సత్యాన్ని వింటూ వింటూ ఉన్నవాళ్ళు, ప్రభు యొక్క జీవితాన్ని గమనిస్తూ ఉన్న శిష్యులు మాత్రము మీరు కూడా నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతారా అన్నప్పుడు ప్రభా, నిత్య జీవాన్ని అనుగ్రహించే నిన్ను వదిలి మేము ఎక్కడికి వెళ్ళగలము అన్న శిష్యుల వలె ఈరోజు మా జీవితాన్ని మార్చండి ప్రభా. మేము మాకు ఇష్టం వచ్చిన వారిని మాత్రమే వినడము కాదు, కానీ సత్యము మా జీవితాలను సరిచేస్తున్నప్పుడు అది మా హృదయాలను గద్దించేదైనా మేము దాన్ని అంగీకరించి ఆ సత్యం ప్రకారం మేము ఆచరించడానికి మా జీవితాలను ఈరోజు సరిచేయమని, తద్వారా మేము నాయన నూరంతల ఫలసాయాన్ని పొందేవారిగా ఈరోజు మా జీవితాలు ఫలవంతమగునట్లు కృపను దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమెన్. అవును ప్రియులారా, నిత్య జీవాన్ని ప్రసాదించే ఆ యేసు ప్రభు మాటలు ఈరోజు అంతా విందాం, దాన్ని అంగీకరించుదాం, ఆచరించుదాం, నూరంతల ఫలసాయాన్ని పొందుదాం. మరొక నూతన శుభోదయంలో మనం కలుసుకునే వరకు దివ్యవాణి టీవీని వీక్షిస్తూ ఉందాం. ఇమ్మానుయేలు, దేవుడు మనతో ఉన్నారు.